అవన్నీ నా గుర్తు చేయకండి. నేను ఒప్పుకుంటాను, వాటిని విడిచిపెడతాను. నన్ను కడుగు, నీ రక్తంతో నన్ను శుద్ధి చేయి, నన్ను బాగు చేయి, నన్ను స్వస్థపరచు, నన్ను బ్రతికించు, నన్ను బలపరచు, నీ కొరకు నన్ను నిలబెట్టాను. నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, దేవుని ముందుకు ఇలాగా అన్ని ఒప్పుకొని సరిదిద్దుకోవాలనుకుంటున్నానని ఇతరులు కూడా చెప్పు. నీ సహోదరులకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా వస్తారు. బ్రదర్, నేను కూడా అట్లా దేవునికి సమయం కేటాయించలేకపోయాను, మంచి నిర్ణయం తీసుకున్నాను, నేను కూడా వస్తాను బ్రదర్. నీతో పాటు ఇతరులు కూడా వస్తారు, ఆత్మీయులైన వాళ్ళు వస్తారు. ఇక రాత్రి పగలు లేకుండా చక్కగా ప్రార్థనలో గడపచ్చు. దేవుడు నిన్ను దర్శించి నిన్ను బలపరిచి, నేనేం చేశాను, అలాగ అన్ని రాసుకొని దేవుడు నాకు నిశ్చయత కలిగించాడని విశ్వసించి అవన్నీ చించవతలు పట్టేశాను. నిన్ను రాసుకోమని కూడా నేను చెప్పట్లా, రాసుకోవాలని నేను లేదు. మళ్ళీ నువ్వు రాసిన అన్ని గాలికి ఎగిరేవాడికన్నా దొరికింది అనుకో, వీడింత భయంకరుడా అని వాడు అనుకునే అవకాశం ఎందుకు వచ్చినా కూడా. ఇప్పుడు మన హృదయంలో కలిగే ఆలోచన కూడా రాస్తాం మనం. ఇంత చండాలపు ఆలోచనలు నాకు వచ్చిన రాసామనుకో, ఎవరి కింద తరిగిందనుకో, మన ఆలోచనలు పక్కోడికి తెలిస్తే 11 సార్లు పొడుస్తాడంట మనల్ని. అంత భయంకరంగా ఉందంట. మానసిక శాస్త్రవేత్తలు చెప్పారు, మన ఆలోచనలు పక్కోళ్ళు తెలిస్తే మన మమ్మల్ని చీటింగ్ 11 సార్లు పొడుస్తారు. కాబట్టి మనం రాసుకోమని చెప్పట్లా, ఒప్పుకో, కనిపెట్టు, చెయ్యగా దేవునితో మాట్లాడు, ఒప్పుకో, చూడు, నేను చెప్పిన చూడు, నా ప్రభువే నేను దర్శిస్తాను. అతడు పాపములు చేసిన వాడైతే క్షమింపబడును, ప్రభు అతన్ని లేకును. ఇది ప్రక్రియ, ప్రాసెస్ ఇది. అంతేగాని ఎక్కడి పాపం అక్కడే పెట్టుకొని ఎక్కడికక్కడే కొనసాగుతూ ఏమంటే వచ్చి నువ్వు దేవుని కార్యాన్ని చూడాలంటే ఎలా సాధ్యం? చాలేమన్నా కాదు, నువ్వు ఏ అన్న దగ్గరికి అన్నావో, ఎవరి దగ్గరికి అన్నావో చూస్తే అలా కాకుండా నా ప్రార్థన కూడా నీకు ఉపయోగపడాలంటే ముందు నీ ప్రార్థన ఉండాలి దేవుని వద్దు. ఆ ఒప్పుకునేటప్పుడే నీ భర్త పాపాలు ఒప్పుకో, నీ పిల్లల పాపాలు ఒప్పుకో, నీ ఇంటి వారి పాపాలు ఒప్పుకో, నీ పాపాలతో పాటు వారి దోషాలు కూడా ఒప్పుకో. వారికి కూడా మారు మనసు ఇవ్వమని అడుగు, వారిని కూడా దర్శించమని అడుగు, వారి కోసం కూడా కన్నీరు విడు, వాళ్ళని కూడా నా తండ్రి దర్శిస్తాడు. ఇది చాలా మంచి అలవాటు అండి. ఇది కనీసం అప్పుడప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం, కనీసం మీకు ప్రెజర్స్ వస్తున్నప్పుడు ఆయన గుర్తుపట్టి, ఆహాహా దేవుడు నాకు సంకేతం ఇస్తున్నాడు, నన్ను రమ్మంటున్నాడు, నేను ఏదో బ్యాలెన్స్ చేసుకోవాల్సింది ఉంది అని దేవుని దగ్గరికి ఉన్నాడు. ఆ విధంగా నువ్వు పరస్పరంగా దేవుడితో అలా అటాచ్ కాగలిగితే సూపర్ ఉంటుంది నీ ఆత్మీయ జీవితం.